శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ధను రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి కాస్త గమనిద్దాం. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం గ్రహగతులను పరిశీలించినట్లయితే 3వ స్థానంలో కుంభంలో రాహువు, చతుర్థ స్థానంలో వక్రించిన శని, సప్తమ స్థానంలో కుజుడు, తదుపరి కొన్ని రోజుల తర్వాత ఆయన ఉచ్చిపట్టిన గురుడితో అష్టమ స్థానంలో ప్రవేశించి నీచభంగం చెందడం అనేటువంటిది జరుగుతోంది. భాగ్యస్థానంలో రేవుదు కేతువులు సంచరిస్తున్నారు. దశమ స్థానంలో నీచబట్టిన శుక్రుడు ఉంటున్నాడు. తదుపరి ఆయన కూడా తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్టయితే ఈ మాసం ఈ ధనురాశి వాళ్ళందరూ విందు వినోద కాలక్షేపాలు చేస్తుంటారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఎప్పుడు సందడిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రాం మీ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. తద్వారా కొంత ఆర్థికంగా కాస్త ఖర్చు అవుతున్నా కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని పనులు ప్రారంభించినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బంది పెడతాయి, కానీ తర్వాత మాత్రం చాలా సజావుగా సాగిపోతాయి. ఎంతో సహనంతో, ఓర్పుతో, పట్టుదలతో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ విషయంలో మీరు చాలా గొప్పవారి కింద మీ కుటుంబంలో గుర్తించబడతారు. అలాగే మీ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మీ యొక్క పరిచయం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళని మీరు కలుస్తారు. వాళ్ళ వల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి, మీ భవిష్యత్ ప్రణాళికలకి వాళ్ళు చాలా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. నిరంతరం ఉత్సాహంగా ఈ మాసం అంతా గడిపేస్తుంటారు. ఎక్కువ సార్లు ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అనేక వ్యాపార వ్యవహారాల కోసం కూడా తరచుగా ప్రయాణాలు చేయడం అంటూ జరుగుతుంటుంది. చేసినటువంటి ప్రతి ప్రయాణం కూడా మీకు సక్సెస్ఫుల్గానే పూర్తవుతుంది. ఈ విషయంలో ఏ మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ధనురాశి విద్యార్థుల విషయాన్ని కనుక గమనించినట్లయితే విద్యాభివృద్ధి బాగుంది, కానీ కొంచెం అప్పుడప్పుడు ఎగ్జామినేషన్స్ టైంలో కొంత గుర్తు రావడం అనేటువంటిది కాస్త ఇబ్బంది కలుగుతుంది. కనుక హయగ్రీవ స్తోత్రాన్ని చదువుకోండి. విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా హయగ్రీవ స్తోత్రాన్ని చదువుకోండి. జ్ఞానానందమయ్యేదేమో నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అనేటువంటి శ్లోకాన్ని ఒకసారి చదువుకుని గనక మీరు చదువుకోవడాన్ని ప్రారంభించినా, లేదా పరీక్షకి వెళ్ళే ముందు చదువుకున్నా, ప్రతిరోజు ఒకసారి చదువుకున్నా విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగా కలుగుతుంది. కాస్త జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఎందుకనంటే కొంతకాలం పాటు మీకు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. అంటే చదువుకున్నవన్నీ వెంటనే గుర్తురావు. కాస్త కొంచెం గ్యాప్ ఇచ్చి గుర్తొస్తుంటాయి. జ్ఞాపక శక్తి పెరగడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయండి. సోదర వర్గం నుంచి మీకు కాస్త ఇబ్బందులు అనేటువంటివి ధనురాశి స్త్రీలకైనా పురుషులకైనా కలుగుతూ ఉంటాయి. సోదరుల వల్ల ఒక్కోసారి వాళ్ళు మీకు శత్రువుల, మిత్రుల కూడా ఒక్కోసారి అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ కొంత సంయమనంతో, సహనంతో వాళ్ళని కూడా కలుపుకుని హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం అస్సలు బాగలేదు. రక్త సంబంధమైన సమస్యలు. అయితే ఎవరికి ఇది వర్తిస్తుంది? ధనుసు రాశి వాళ్ళందరికీ వర్తించదు. ఎవరికైతే ధనురాశి వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా 60+ ఉంటారు, అంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే నేను చెప్పబోయేటువంటిది వర్తిస్తుంది. 16 ఏళ్ల పిల్లలకు అనారోగ్యాలు ఎందుకు ఉంటాయి? దాదాపుగా ఉండవు. కనుక 60 ఏళ్ళు పైబడినటువంటి స్త్రీలైనా, పురుషులైనా వాళ్ళ జీవిత భాగస్వామి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రక్త సంబంధమైన సమస్యలు, సర్జరీస్ జరగటం, కొంత మతిభ్రమణం కలగటం, కొంత గర్భ సంబంధమైన సమస్యలు రావటం, బీపీ, షుగర్స్ ఇటువంటివి బాగా రైజ్ అయిపోవటం, కళ్ళకు సంబంధించిన సమస్యలు రావటం, గొంతుకు సంబంధించిన సమస్యలు రావటం, థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక ఈ ఒక్క విషయంలో ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. ధనురాశి వాళ్ళు ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ర్యాష్గా, స్పీడ్గా డ్రైవ్ చేయకండి. దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంత కష్టంతో మీకు రావాల్సినటువంటి మొత్తం డబ్బు అయితే చేతికి వస్తుంది, కానీ కొంచెం కష్టంగా వస్తుంది. అంటే ఈజీగా రాదు. ఇప్పుడు డబ్బు మనం ఒక వ్యాపారం చేసినప్పుడు లాభాలు రావాలి. లాభాలు వచ్చేటప్పుడు బాగా కష్టపడితేనే వస్తున్నాయి. ఒక్కోసారి ఏంటి, కష్టపడ్డా కూడా రావు. అట్లా కాదు, వస్తాయి, కానీ కొంచెం కష్టంతో ఇబ్బంది పెట్టి లాస్ట్ మినిట్లో డబ్బు చేతికి అందటం అనేటువంటిది మీకు జరుగుతుంది. ఇక ఎవరైతే సినిమా రంగంలో ఉండేటువంటి కళాకారులు, కవులు, రచయితలు, నటీనటులు వీళ్ళకైతే మాత్రం ఒక జాక్ పాట్ తగులుతుంది ఈ మాసం. బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజాగ్రహానికి గురి కావద్దు. అనవసరమైనటువంటి
ఈ స్కాములు ఇటువంటి వాటి జోలికి వెళ్ళేటట్లయితే ఖచ్చితంగా కేసులు అవుతాయి. చాలా ఇబ్బంది పడతారు. ప్రజల్లో పరువు పోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు మాత్రం ధనురాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ వివాహం కానటువంటి ధనురాశి వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాలి. మంచి సంబంధాలు రావాలంటే కొంచెం మంచి సంబంధాలు రావాలంటే వెయిట్ చేయాలి. కానీ కొంచెం ఎర్లీగా రావాలని కోరుకుంటే మాత్రం కాత్యాయని అమ్మవారిని ఆరాధించండి. ఇకపోతే సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి ధనురాశి వాళ్ళకి బాగుంది. కానీ వాళ్ళతో కాస్త భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు చేయటం అంత మంచిది కాదు. ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగుంది. అంటే వాళ్ళ పరంగా మీకు బాగుంది. మీ పరంగా వాళ్ళకి బాగుంది. కానీ పురుష సంతానం విషయంలో మాత్రం తరచుగా ఘర్షణలొచ్చే అవకాశాలు గానీ, కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు గానీ, ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ పిల్లవాడికి అంటే మీ కొడుక్కి గానీ కొంత ఇబ్బంది పరిస్థితులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అది మీ జాతకరీత్యా అతనికి గూడా కొంత ఇబ్బంది పడొచ్చు. కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడండి. అవసరమైతే జాతక పరిశీలన జరిపించుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ధనురాశి పురుషుడున్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు వయసు ఒక 30 ఏళ్ళు అనుకోండి, లేదా 25 ఏళ్ళు అనుకోండి. మంచి ఫాస్ట్‌గా ఎళ్ళే బైక్ ఇచ్చారనుకోండి గ్యారంటీగా పడతాడు. అనవసరంగా అట్లాంటి పనులు చేయకండి. లేదా ఒకవేళ అటువంటివి ఉన్నా సరే కొంచెం జాగ్రత్త చెప్పండి. మీ పరిస్థితి బాలేదు. కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు గానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ ధనురాశి వాళ్ళకి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గార్డెనింగ్ పట్ల, అలాగే పెంపుడు జంతువుల పట్ల బాగా ఆపేక్ష పెరుగుతుంది. చక్కగా వాటిని పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. నూతన బంగారు ఆభరణాలని ఎంత ఖరీదైనా సరే ఎంతో కొంత మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు కొనుగోలు చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితిని, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మొదట్లో కాస్త ఆటంకాలొచ్చినా చివర్లో మాత్రం తప్పనిసరిగా సఫలీకృతులవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం ఒక్క జాక్‌పాట్ మాత్రం ఖచ్చితంగా తగిలి తీరుతుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం ఒక క్లారిటీ వస్తుంది. ఉద్యోగ భంగం కలుగుతుందేమో భయపడుతుంటారు. ఉద్యోగం పోతుందేమో భయపడుతుంటారు. అదేమీ జరగదు. పర్వాలేదు, మా ఉద్యోగాలు మాకున్నాయి. ఇది పోయినా సరే కొత్త ఉద్యోగం రెడీగా ఉంది అనేటువంటి పరిస్థితులు ఈ మాసంలో మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఈ విషయంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎగుమతి, దిగుమతుల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే విద్యాలయాలు, దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, ధార్మిక సంస్థలు అంటే ట్రస్టులు నడిపేటువంటి వాళ్ళు, హోటల్స్ నడిపేటువంటి వాళ్ళు, వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, బ్యాంకులు నడిపేటువంటి వాళ్ళు, బ్యాంకుల్లో జాబులు చేసేటువంటి వాళ్ళు, పౌరోహిత్యం, జ్యోతిష్యం చేసే ఇటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, పబ్లిషర్స్, ప్రింటర్స్ ఇటువంటి వాళ్ళకి, ఇటుకల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే టాక్సేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేటువంటి వాళ్ళు, సేల్స్ టాక్స్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఈ మాసం సువర్ణావకాశం రాసిపెట్టుకోండి. ఇది మాత్రం మర్చిపోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన రంగాలన్నీ కూడా అభివృద్ధి పదంలో తప్పనిసరిగా దూసుకు వెళతాయి. ఇకపోతే మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ ధనురాశి వాళ్ళకి స్త్రీలైనా, పురుషులైనా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా బాగుంది. శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ధనురాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగోలేదు. ఏ రకమైన శని కారకత్వం అంటే నూనెలు, క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి జనరల్ ఆయిల్స్ దాకా, అలాగే నల్లటి వస్తువులు, ప్లాస్టిక్ సామాన్లు, అట్లాగే రీసైక్లింగ్ చేసేటువంటి ఏ వస్తువులైనా సరే, అలాగే పత్తి, కాటన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, మిర్చి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఈ ధనురాశి వాళ్ళు వీళ్ళకైతే అస్సలు బాలేదు. అనవసరంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టొద్దు, ఇబ్బంది పడతారు. అపరాల బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా బాగాలేదు. ఇందాక చెప్పిన రంగాల వాళ్ళకి బాగుంది, ఈ రంగాల వాళ్ళకి బాలేదు. మరి బాగుండాలంటే, మరిన్ని సుఫలితాలు పొందాలంటే ఈ ధనురాశి వాళ్ళు నేను చెప్పిన వ్యాపారాలు బాగుండే వాళ్ళకైనా, బాగోని వాళ్ళకైనా మరింత అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మరి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే సాధారణంగా విష్ణు మందిరాలని సందర్శించండి. కుదిరితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఒకవేళ మీకు రాకపోతే బ్రాహ్మణ సహకారంతో జరిపించుకోండి, లేదా కనీసం వినండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాన్ని మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇటువంటి మంత్రాన్ని వినడానికి ప్రయత్నం చేయండి.
ఏదైనప్పటికీ కూడా మీ ఆరోగ్య విషయంలో, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో 50+, 60+ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో సందేహం లేదు. కనుక ఈ నేను చెప్పిన పరిహారాలను పాటించి, నేను చెప్పిన అంశాలను గమనించి ధనురాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.